హలో డాక్టర్ గౌతమ్ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి, డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, ఫైన్, బిగ్ బాస్కి వెళ్ళారు, ఒక 2.0 వర్షన్తో బయటకు వచ్చారు, అండ్ నౌ సోలో బాయ్. అసలు నిజంగా ట్రైలర్ ఈజ్ ఎక్సలెంట్గా ఉంది. ఏదో ఊరికే చెప్పాలని కాదు, రియలీ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే కొత్తగా తీశారనమాట. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ సోలో బాయ్? సోలో బాయ్ లైక్ మీరు చెప్పినట్టే లైక్ తెలుగు ఆడియన్స్కి చాలా చాలా లైక్ రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఇస్తుంది ఈ మూవీ. ఎందుకంటే లైక్ వీ ప్లాన్డ్ ఇట్ ఇన్ ఏ వే. ఎందుకంటే స్క్రీన్ ప్లే నుంచి వీ టుక్ దట్ కేర్. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి, సో ఒక 17-year-old నుంచి 30-year-old లైక్ ఒక యంగ్స్టర్ ట్రాన్స్ఫర్మేషన్, వాడు గ్రో అవుతున్న కొద్దీ వాడి లైఫ్లో వాడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కానీ లేకుంటే ఇన్సిడెంట్స్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ప్యాషన్, కెరియర్ లేకుంటే ఫ్యామిలీ, సో ఎవ్రీథింగ్, హౌ సిచ్యువేషన్స్ అండ్ వాడేం కావాలనుకుంటాడు, దెన్ సిచ్యువేషన్స్ వాడికి ఎలా టర్న్ అవుట్ అవుతాయి, దెన్ వాట్ హీ బికమ్స్ ఫైనల్లీ అనేది లైక్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ కానీ ఎక్కడ అట్లా ఉండదు, లైక్ వెరీ వెరీ రియలిస్టిక్ డ్రామా. సో రియల్ లైఫ్ బేస్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫిల్మ్లో, సో చాలా కొత్తగా ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ వచ్చిన తర్వాత మీకు ఈ ఛాన్స్ వచ్చిందా, లేకపోతే బిగ్ బాస్ ముందే ఛాన్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో తీసుకున్నారు? అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇదేం తెలియదు ఈ ఫిల్మ్ గురించి, కానీ నాకు అంటే లైక్ ముందే టాక్స్ అదంతా అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 7 రావడం అండ్ అంటే ఆపర్చునిటీ రావడం, ఎట్ ద సేమ్ టైం నాకు సోలో బాయ్ ఆపర్చునిటీ రావడం ఎట్ ద సేమ్ టైం జరిగింది. సైమల్టేనియస్లీ జస్ట్ విత్ ఇన్ 1 week టైం ఫ్రేమ్ తో జరిగింది. కానీ నేను లైక్ మా ప్రొడ్యూసర్ కి చెప్పిన అనమాట, లైక్ ఇట్లా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అట్లా అంటే, యూ గో, ఎందుకంటే జనాల్లో కూడా రీచ్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు లైక్ ఎంకరేజ్ చేసి పంపించిండ్రు. దాని తర్వాత లైక్ సీజన్ 7 ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి లైక్ మేజర్గా we did everything like shooting and like all that stuff, and అప్పుడు ఇక మనకి అయిపోతుంది అన్న టైంకి మళ్ళీ సీజన్ 8కి వాళ్ళు పిలవడం జరిగింది. సో అప్పుడు కూడా లైక్ అంటే ఒక సీజన్ 7కి సీజన్ 8కి ఇట్లా ఎంత బ్యాక్ టు బ్యాక్ ఎవరికి రాదు ఆపర్చునిటీ. సో వెరీ ఫ్యూ పీపుల్ గెట్, అండ్ నాకు దాంట్లో రావడంతో లైక్ దే ఫెల్ట్ లైక్ ఈవెన్ మై టీమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ గుడ్ టైమ్, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళొస్తే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ, అంటే ఫైనాన్షియల్లీ ఆల్సో, ఎట్ ద సేమ్ టైమ్ లైక్ కెరియర్ వైజ్ ఆల్సో, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అని చెప్పేసి వాళ్ళు పంపించడం జరిగింది. సో ఇందులో అంటే ఆఫర్ వచ్చింది అన్నారు కదా సోలో బాయ్కి, ఎలా వచ్చింది అసలు? త్రూ ఎనీ రెఫరెన్సా, కాంటాక్టా, లేకపోతే ప్రీవియస్ మూవీ చూడడమా, ఏంటి, వాట్ ఈస్? సో యాక్చువల్లీ అంటే 7 Hills సతీష్ అన్న నాకు ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ ముందు నుంచి కూడా తెలుసు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా అవ్వలేదు ఇంకా అప్పటికి. సో అప్పటి నుంచి తెలుసు, జిమ్ మేట్స్ మేము యాక్చువల్లీ. సో వీఆర్ ఇన్ ద సేమ్ జిమ్. అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళం, అంటే సిమిలర్ ప్యాషన్స్ కాబట్టి, ఇట్లా నేను ఫిల్మ్ చేద్దాం అనుకున్నానే అన్న, నేను చేద్దాం అనుకున్నా, నేను అనుకునే వాళ్ళం. వి డిడ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్, అంటే సపరేట్ కాదు, అక్కడేం అంత కాంటాక్ట్ లేదు. సో అది అయిపోయిన తర్వాత దానికి ప్రీమియర్ షో కూడా పిలిచిన, ఆయన చూసిండు. సో హీ లైక్ మై పర్ఫార్మెన్స్ అదంతా. హీ హ్యాడ్ ఫ్యూ కంప్లైంట్స్ హియర్ అండ్ దేర్, అంటే చాలా బోల్డ్గా ఉంటుంది ఫిల్మ్. సో అది అంటే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. సో అది ఉండే, కానీ నువ్వు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసినావు, సో నువ్వు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయి, ఓన్లీ యాక్టింగ్ మీద. డైరెక్షన్ అదంతా ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు, నా ఫస్ట్ ఫిల్మ్ నేనే డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు నీకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ అదంతా, సో లైక్ వేరే డైరెక్టర్ని పెట్టుకొని నువ్వు చెయ్యి, యూ విల్ షైన్ అని చెప్పేసి చెప్పిండు ఆయన. సో ఈ స్క్రిప్ట్ ఎప్పుడైతే లైక్ అంటే నేను వెయిట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఏదైనా మంచి ఆఫర్ వస్తుంది అని. కొన్ని స్క్రిప్ట్స్ విన్నా కానీ ఎక్కడ అంత అప్ టు ద మార్క్ అనిపించలేదు నాకు. సో యాజ్ ఎ యంగ్ యాక్టర్ ఐ నీడ్ టు డెలివర్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్. తర్వాత ఒక బ్యాడ్ ఫిల్మ్ వచ్చినా పర్లేదు, కానీ ఇనిషియల్ స్టేజ్లో అయితే ఐ హ్యావ్ టు గివ్ సబ్స్టెన్షియల్ ఫిల్మ్స్ అని నేను నమ్మేవాడిని ఎప్పుడు. అందుకే అది ఆ ఆఫర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అది. సో మళ్ళీ ఏం చేద్దామని నేనే నా టీంతో కూర్చొని మళ్ళీ నేను ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకొని, సో స్క్రీన్ ప్లే రాసుకొని, దెన్ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దెన్ లైక్ ఆయన చెప్పినట్టే లైక్ నేను అంత రెస్పాన్సిబిలిటీ అండ్ అదంతా తీసుకోవడం ఎందుకు, సో ఇంకో పర్సన్ లైక్ నాకు నా లాస్ట్ ఫిల్మ్ వర్క్ చేసిన కో డైరెక్టర్ అండ్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు. సో వాళ్ళు లైక్ చూసుకుంటారు అన్నట్టు లైక్ చెప్పిన. దెన్ ఆయనకు కూడా స్క్రిప్ట్ చాలా నచ్చి లైక్ ఇమీడియట్లీ ఓకే చేశాడు. సో నిజంగా సోలో బాయ్ అని పేరుంది, కానీ అక్కడ ఇద్దరు అమ్మాయిలతో యువర్ టాకింగ్ అండ్ యువర్ ఇంటూ రిలేషన్షిప్ కొంచెం అంటే డిఫరెంట్ వర్షన్ లో తీశారు అనిపించింది. వాట్ ఈస్ ద స్క్రిప్ట్ ఆల్ అబౌట్? అంటే మొత్తం చెప్పకండి, బిట్స్ అండ్ పీసెస్. అంటే అదే లైక్ అదే ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఎందుకు సోలో బాయ్ అన్నది మాత్రం ఫిల్మ్ లోనే చూడాలి. సో ఏం జరుగుతుంది అంటే ఏంటి అని. కానీ 2 బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి ఫిల్మ్ లో. సో అది ఒకటేసారి ఉంటుందా లేకుంటే వేరే టైంలో ఉంటుందా, అది కూడా సర్ప్రైజ్ అన్నమాట. కానీ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటుంది. అండ్
అంటే మన లైఫ్లో ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా అంటే మన చుట్టూ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరున్నా కూడా అంటే వీ హ్యావ్ టు డూ దట్ ఎలోన్. ఒక సపోర్ట్ అనేది ఒక 5% ఉంటుంది మనల్ని మన అంటే ఎమోషనల్ కోర్ని కొంచెం పుష్ చేయడానికి ఉంటుంది. కానీ సో మనం ఏదైనా చేయాలంటే వీ హ్యావ్ టు గో దెర్ అండ్ అచీవ్ ఇట్ నో. సో దట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ సోలో బాయ్. అయితే ట్రైలర్ చూసాను సోలో బాయ్ది, బాగా ఎమోషనల్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేశారు మీరు యాక్చువల్గా చెప్పాలంటే. హౌ డిఫికల్ట్ ఇట్ హ్యాస్ ఫర్ యూ లైక్ అప్పట్లో? అంటే లైక్ సోలో బాయ్ ఫిల్మ్ అన్నది మోర్ దెన్ అంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు అండర్ ప్లే దట్ క్యారెక్టర్. అంటే కొంతమందికి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు ఫిల్మ్ చూసినా కూడా. సో అది అంటే నేను నా ప్రాసెస్ నుంచి దాన్ని అలా అప్రోచ్ అయ్యాను. అంటే కొంచెం అండర్ ప్లే చేయాలి ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే ఇప్పుడు నేను రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టరైజేషన్ వేరు, ఇప్పుడు సోలో బాయ్లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాడు పెరిగిన సిచ్యువేషన్స్ కానీ ద క్యారెక్టర్ హీ పోసెస్ ద పర్సనాలిటీ హీ పోసెస్. అంటే నాకంటే కూడా చాలా మంచోడు బేసిక్గా చెప్పాలంటే. అంటే నాకైనా కొంచెం కోపం అంటే ఎవరైనా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసినట్టు మాట్లాడితే నాకు ఆ విషయంలో చాలా కోపం వస్తుంది అనమాట. కానీ ఆ పర్సన్ ఏంటంటే సోలో బాయ్లో లైక్ ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేటట్టు మాట్లాడినా కూడా ఓర్చుకొని అతని మీద అతను వర్క్ చేసుకొని ఎలా పైకి రావాలని ఆలోచిస్తాడు తప్ప హీ డజంట్ షో ఇట్ టు లైక్ ద ఆపోజిట్ పర్సన్. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ కాబట్టి ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ యాక్చువల్. అంటే హౌ టు బీ కామ్ అని నాకు బిగ్ బాస్ లో కూడా అది యూజ్ అయింది సీజన్ 8కి. సో ఏంటి సోలో బాయ్ కమర్షియల్ మూవీనా లేకపోతే ఇట్ లైక్ పర్ఫార్మెన్స్ కొన్ని ఉంటాయి కదా లైక్ కల్ట్ మూవీస్ అంటారు ఆ టైప్? అంటే లైక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ బోత్ అన్నమాట. అంటే ఒక కమర్షియాలిటీ ఉంటుంది కానీ ఓన్లీ కమర్షియాలిటీ ఉండదు, ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కమర్షియాలిటీ అంటే ఐ మీన్ అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో లైక్ మనకి రెగ్యులర్గా లైక్ ప్రతి ఒక్క ఆడియన్స్కి మనకు కనెక్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఇండియన్ ఫిల్మ్స్కి బేసికల్లీ. సో వీ ఎంజాయ్ మ్యూజిక్ ఎ లాట్ అండ్ వీ ఎంజాయ్ లైక్ సెలబ్రేటింగ్, వీ ఎంజాయ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్, వీ ఎంజాయ్ డ్రామా. యా, సో ఒక వెరీ సౌత్ ఇండియన్ ఫ్లేవర్లో, ఒక ఇండియనైజ్డ్ ఫ్లేవర్లో, ఒక ఇండియన్ కోర్ వాల్యూస్కి, రూట్స్కి, హ్యూమన్ వాల్యూస్కి దగ్గరలో ఉంటుంది అనమాట. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక 20-30 years బ్యాక్ వెళ్ళినా కూడా లైక్ ఆ జనరేషన్ నుంచి అంటే లైక్ మన పేరెంట్స్ జనరేషన్ నుంచి అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అండ్ ఇప్పుడున్న పిల్లలు ఆ జనరేషన్ వరకు కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ లైక్ స్టోరీ లైన్ ఉంటుంది దీంట్లో. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అంటే నాకు ఈ మూవీ వచ్చినందుకు. సో అసలు ఏంటి సోలో బాయ్ మూవీ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ అయి ఉంటాయి, ఐ నో దట్. ఏంటి ఇంటూ మూవీస్ ఓన్లీనా లేకపోతే ఇంకేదైనా అదర్ మళ్ళీ డైరెక్టర్ గాను రైటర్ గాను చేయాలన్న ఆలోచన ఉందా? యా, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మీడియా ఫీల్డ్, అంటే ఎక్కడైతే నేను సబ్స్టెన్షియల్గా నా ఎఫర్ట్స్ ఇచ్చి అది నేను డిస్ప్లే చేయగలుగుతా అది అని చెప్పేసి నాకు అనిపిస్తుందో ఐ విల్ డెఫినెట్లీ డూ దోస్ థింగ్స్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మీడియా అండ్ ఫిల్మ్ ఈజ్ ద లైక్ 90-95% ఫిల్మ్ అన్నది మెయిన్ ఫోకస్. అండ్ డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు డూ అంటే యాజ్ ఐ ఎవాల్వ్, యాజ్ ఐ గ్రో. సో ఎందుకంటే నాకు డెఫినెట్లీ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి తర్వాత యాక్టింగ్ మీదకి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ పర్స్యూ. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్, మనం లైక్ చేయాలనుకున్నట్టు ఒకటే లైఫ్ లో చేయాలి. నార్మల్ కంప్లైంట్స్ ఉంటాయి అందరికి ఏంటంటే హీరో డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చాలా వరకు ఉన్నాయి. మెగాస్టార్ నుంచి ఎవరైనా ఎవ్రీవన్ ఇన్వాల్వ్ అవుతారని ఒక టాపిక్ అయితే నడుస్తుంటది. సో మీరు డైరెక్టర్ గానే వచ్చారు కాబట్టి సోలో బాయ్ లో ఏమైనా ఇన్వాల్వ్ అవడం జరిగిందా? అంటే అది స్క్రిప్ట్ నాదే కాబట్టి అండ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముంటది, వాళ్ళకి నచ్చే దే కేమ్ ఆన్ బోర్డ్ మిగతా అందర్ పీపుల్. సో అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ అ టీమ్ వర్క్ సినిమా అన్నది. అంటే ఇప్పుడు నేను చెప్పిందే జరగాలి అని అనుకోవడం వేరు, ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం వేరు. సో సజెషన్స్ అన్నది 100%. ఎందుకంటే మనము 10 మంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక క్రికెట్ టీంలో ఓన్లీ కెప్టెన్ చెప్పిన మాటనే అందరు వినరు కదా. సో ఒక బౌలర్కి కూడా వాడికి ఇది కరెక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేయొచ్చు, కానీ కెప్టెన్ కాదు ఇదే చేద్దామంటే అప్పుడు కెప్టెన్ మాటనే వింటారు. సో సేమ్ గోస్ విత్ ఫిల్మ్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేక్ ఓకే అయింది, కానీ నేనేమంటా లేదు సార్ నేను ఇంకొంచెం బెటర్ చేస్తా, ఈ విధంగా చేస్తా, ఒకసారి చూడండి అని చెప్పేసి చేసి చూస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అట్లాంటి సజెషన్స్ తప్ప దాన్ని మించి ఉండదు అనమాట. సో ఇప్పుడు కోపం రాదా అశ్వత్థామ 2.0 గౌతమ్ అంటే? నో అస్సలు కోపం రాదు. ఎందుకంటే అందులో కూడా చూసాను, నేను ట్రైలర్ లో కూడా చూసాను. ఎందుకు అంత కోపం వచ్చిందంటే వాళ్ళు సర్కాస్టిక్ గా అంటున్నారేమో అన్న ఫీల్ అయిపోయి కోపం వచ్చింది. అంటే మీరే స్టార్ట్ చేశారు కదా అశ్వత్థామ 2.0 ఈస్ కమింగ్ అని. అంటే సీజన్ 7 తర్వాత ఏం జరిగిందంటే మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఏదైతే ఉందో జస్ట్ వాళ్ళు దే పిక్డ్. అంటే
ఇప్పుడు ఒక తెల్ల పేపర్ మీద ఒక చిన్న ఇంక్ డాట్ పడితే ఇంక్ డాట్ నే లైక్ మనిషి స్వభావం అనేది ఆ ఇంక్ డాట్ నే చూస్తుంది. సో అట్లా వాళ్ళకి అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఓన్లీ 2 things దొరికినాయి. ఏంటంటే డాన్స్ ఒకటి, అశ్వత్థామ అన్నది ఒకటి. డాన్స్ అన్నది ఇమీడియట్లీ ఐ ప్రూవ్డ్. తర్వాత ఇక డాన్స్ మీద కూడా కమెంట్ చేయడం ఆపేసినారు, ఓన్లీ అశ్వత్థామ మీద కమెంట్ చేస్తున్నారు. సో నాకు అది లైక్ సీజన్ 8కి వెళ్తున్నప్పుడు బయట లీక్ అయిపోతుంది ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో. వాటిలో ఒక 15 days ముందు నుంచి ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. నువ్వు అది ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి పాజిటివ్ నెగిటివ్ బోత్. నువ్వు వెళ్ళకు అని చెప్పేసి కొంతమంది, లేకపోతే నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకోని కొంతమంది. సో నేను ఫస్ట్ 2 weeks చాలా కన్ఫ్యూజ్డ్గా వెళ్ళిన బేసిక్గా చెప్పాలంటే. ఒప్పుకున్నా కానీ హోల్ హార్టెడ్గా లేను నేను సో షోలో. అయితే అప్పుడు ఆ పాయింట్లో ఇంకా యాక్చువల్లీ నేను తర్వాత చెప్పిన మా ఫాదర్తో కూడా కొంచెం నాకు లైక్ ఈ విషయంలో బిగ్ బాస్ విషయంలోనే వెళ్ళొద్దు అట్లా ఇట్లా అని మాట్లాడకుండా ఒక 2 days మాట్లాడలేదు మా డాడీతోని వెళ్లే ముందు. సో మాట్లాడకుండా వెళ్ళిన అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ ఏ లైక్ మెంటలీ డిస్టర్బ్డ్ స్టేట్. సో మెంటలీ డిస్టర్బ్డ్గా ఉండేసరికి అది అనేసరికి అన్ని ఒకటేసారి మళ్ళీ గుర్తు రావడం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాకు అన్ని విషయాలు అక్కడే జరిగినాయి అదే ప్లేస్లో. సో తెలియకుండా నా మైండ్తో ప్లే చేసింది అనమాట ఆ థింగ్. అండ్ ఐ ఫెల్ట్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్. అండ్ అనుకోకుండా అట్లా వచ్చేసింది ఆ పాయింట్లో. దాని తర్వాత ఎప్పుడైతే ఇక నేను ఒక 2 weeks తర్వాత రెడ్ బకెట్ వచ్చిందో, సో అప్పుడు ఒకటే ఫిక్స్ అయినా, అంటే వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాం, నెక్స్ట్ వీక్ ఉంటే ఐ విల్ బీ ఇన్ టాప్ 5 నేను ఫిక్స్ అయిపోయినా. ఒక్క వీక్ నిన్ను నువ్వు లైక్ చాలా ప్రశాంతంగా ఫోకస్డ్గా నువ్వు ఉండరా, ఈ ఒక్క వీక్ వెళ్ళిపోతే వెళ్ళిపోయినావు, ఇక పర్లేదు ఏం చేస్తాం, ఇక నా చేతిలో లేదు, వెళ్ళి మళ్ళీ మన సినిమా పని చూసుకుందాం, వాట్ నెక్స్ట్ అని ఆలోచిద్దాము. సో ఒక్కవేళ ఉంటే మాత్రం నువ్వు 100% టాప్ 5 అని నాకు నేను చెప్పుకున్నా నా మనసులో.